అమృత్సర్ సిక్కిజంకి చెందిన ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రం. దీన్నే శ్రీ హర్మందిర్ సాహిబ్ పుణ్యక్షేత్రం అని కూడా పిలుస్తారు. మతపరంగా సిక్కులకి కేంద్ర స్థానమైన ఈ ప్రదేశం సోదర భావానికి, సమానత్వానికి నిలువెత్తు చిహ్నం. రోజు వేలాది మంది పర్యాటకులు వచ్చే ఈ పవిత్ర ప్రదేశం భారతదేశంలోనే అత్యంత ప్రఖ్యాతి చెందిన సిక్కు క్షేత్రం. అమృత్సర్లోని శ్రీ హర్మందిర్ సాహిబ్ లేదా గోల్డెన్ టెంపుల్లో ప్రతిరోజు 1,00,000 ఉచిత భోజనాలను అందిస్తూ ఉంటారు. సిక్కు మతంలో అత్యంత ముఖ్యమైన బైసాఖీ పండుగ వేళ ఈ ఉచిత భోజనాల సంఖ్య రెట్టింపవుతుంది. సిక్కు మతం ప్రాథమిక సిద్ధాంతం సేవ లక్ష్యంగా ఈ సామూహిక వంటశాలని వాలంటీర్లు నిర్వహిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి నేను శ్రీ హర్మందిర్ సాహిబ్ని చూస్తూ పెరిగాను. వంట ఎలా చేయాలో నేను ఇక్కడే నేర్చుకున్నాను. ప్రపంచపు అతిపెద్ద ఈ సామూహిక వంటశాలని మీకు పరిచయం చేసే అవకాశాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. పంజాబ్ భారతదేశపు ఆహార పాత్ర. ఇక్కడ 75% జనాభా నేరుగా వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడి భూమి పవిత్రం. ఈ భూమిలో నాటే విత్తనాలే వీళ్లకు దేవుళ్ళు. పండించే పంట వీళ్లకి మతం లాంటిది. పంజాబ్లోని భారత్ పాకిస్తాన్ సరిహద్దు నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలోని గండీవిండ్ అనే గ్రామంలోని భగవాన్ సింగ్ అనే ఈ రైతు తన పొలంలో అడుగుపెట్టాడు. ఈ ఏడాది వరుణదేవుడు చల్లగా చూశాడు. అందుకే కిలోమీటర్ల మేర గోధుమ పంట పొలాలు బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాయి. పంట కోతల సమయంలో పంజాబ్ రైతులు జరుపుకునే అత్యంత పవిత్రమైన, అత్యంత పెద్దదైన బైసాఖీ పండుగకి ఇంకా 3 రోజులు మాత్రమే సమయం ఉంది. సిక్కిజంలో ఈ పండుగ కొత్త సంవత్సరానికి ప్రారంభం. ప్రపంచంలో 5వ అతిపెద్ద మతమైన సిక్కిజంలో ఇది పవిత్రమైన పండుగ. బైసాఖీ అంటే సిక్కు మతంలో చాలా ముఖ్యమైన పండుగ. వ్యవసాయం చక్కగా జరిగి మంచి దిగుబడి వచ్చిన వేళ జరుపుకునే పండుగ ఇది. అందుకే ఇది ఆనందోత్సవాలతో నెలవైన పండుగ అని చెప్పొచ్చు. తరతరాలుగా జరుపుకుంటున్న పండుగ ఇది. ఇందులో ఎవరు ఎలాంటి మార్పులు చేయరు, అలాగే చేయడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఇది ప్రతి సిక్కునికి ముఖ్యమైన పండుగ. అందుకే ఈ పండుగ జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. బైసాఖీ రోజున భగవాన్ సింగ్ ఇతర భక్తులు వాళ్ల గ్రామం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోని అమృత్సర్ నగరానికి చేరుకుంటారు. ఉత్తర భారత రాష్ట్రమైన పంజాబ్లోని ఈ నగరం సిక్కు ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. సిక్కిజంలో అత్యంత చారిత్రక పవిత్ర ప్రదేశమైన ఇక్కడి శ్రీ హర్మందిర్ సాహిబ్ గురుద్వారాకి వాళ్లు చేరుకుంటారు. చుట్టూ ఉండే భూభాగానికంటే కొంచెం లోతులో ఉండే ఈ గురుద్వారా వినమ్రతకి సంకేతం. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అంటూ ఈ క్షేత్రానికి 4 దిక్కులా ద్వారాలుంటాయి. ఫలానా వాళ్లే రావాలనే నిబంధన ఏది ఇక్కడ లేదు. ఏ తారతమ్యం లేకుండా ఎవరైనా ఇక్కడికి రావచ్చు. శ్రీ హరిమందిర్ సాహిబ్ అంటే సిక్కు ధర్మంలో కీలకమైన ప్రదేశం. అందరూ సమానం అనే సిక్కు ధర్మం ఇక్కడ అడుగడుగునా కనిపిస్తుంది. సిక్కు గురువులు బోధించిన ధర్మం ఇది. నేటికి ఈ ధర్మాన్ని ప్రతి సిక్కు పాటిస్తున్నాడు, ఎప్పటికీ పాటిస్తూనే ఉంటాడు. అమృత్సర్లోని హరిమందిర్ సాహిబ్ క్షేత్రంలో ఈ ధర్మం కూడా ఎప్పుడూ ఇలాగే అమల్లోనే ఉంటుంది. హర్మందిర్ అంటే సర్వాంతర్యామైన దేవుని నివాసం అని భక్తుల విశ్వాసం. ఈ గురుద్వారా చరిత్ర 16వ శతాబ్దం కంటే ప్రాచీనమైనది. సిక్కు మతస్థుల 4వ ఆధ్యాత్మిక గురువైన గురు రామ్దాస్ ఇక్కడి అమృత్ సరోవర్ లేదా పవిత్ర కోనేటి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ కోనేరు మధ్యలోనే హర్మందిర్ సాహిబ్ నిర్మించారు. మధ్యలోని పుణ్యక్షేత్ర నిర్మాణానికి అప్పటి ప్రముఖ సూఫీ సాధువు హజ్రత్ మియామీర్ పునాదిని వేశారు. అలాగే ఈ నిర్మాణాన్ని 5వ గురువు అర్జన్ దేవ్ స్వయంగా పర్యవేక్షించాడు. ఇక్కడి సరోవర్ పేరుతోనే ఈ నగరానికి పేరొచ్చింది.
మొత్తం బంగారు తాపడంతో కనిపించే ఈ పవిత్ర క్షేత్రంలో ఆది గ్రంథనే దైవ స్వరూపంగా పూజిస్తారు. సిక్కుల అధికారిక మత గ్రంథమైన ఈ పుస్తకాన్ని ఆగస్టు 16, 1604లో ఇక్కడ పెట్టారు. సద్గురు గురు గోవింద్ సాహెబ్ స్వయంగా చెప్పిన సందేశాలతో నిండిన గ్రంథమే శ్రీ గురు గ్రంథ్ సాహెబ్. సిక్కు ధర్మంలో ఇది అత్యంత పవిత్రమైన గ్రంథంగా పేర్కొనబడింది. ఇప్పుడు ఈ గ్రంథమే సిక్కులకు దారి చూపుతోంది. హర్మందిర్ సాహిబ్ ఉత్తర ద్వారం వద్ద ఎర్రటి రంగులో ఒక ఆధునిక నిర్మాణం కనిపిస్తుంది. నిరాడంబరంగా కనిపించే ఈ భవనం నుంచే గురు రామ్దాస్ లంగర్ లేదా సామూహిక వంటశాల సేవలందిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఉచిత సామూహిక వంటశాల ఇది. ఈ వంటశాల ప్రతిరోజు 1,00,000 మందికి ఉచితంగా భోజన సదుపాయాన్ని కల్పిస్తోంది. అంటే ఏటా 3.65 కోట్ల మందికి భోజనాన్ని అందిస్తోంది. ఈ సంఖ్య కెనడా దేశ జనాభాకి సమానం. లంగర్ అనే ఈ ఆచారం శ్రీ గురునానక్ దేవ్ మహారాజ్ కాలంలోనే మొదలైంది. అప్పట్లో గురునానక్కి ఆయన తండ్రి 20 రూపాయలు ఇస్తే ఆ డబ్బుతో గురునానక్ లాంగర్ ఏర్పాటు చేసి ఆకలితో ఉన్న వారికి భోజనాలు పెట్టాడు. లాంగర్ని ప్రారంభించడమే కాకుండా ఆకలితో ఉన్నవారికి చేతనైనంతలో భోజనం పెట్టాలని కూడా ఆయన శిష్యులకు బోధించాడు. అలా అప్పుడు మొదలైన ఈ లంగర్ ఆచారం నిరంతరంగా నేటికే సాగుతోంది. మొత్తం 50,000 చదరపు అడుగుల్లో నిర్మితమైన గురు రామ్దాస్ లంగర్ హాల్ ని వేర్వేరు సెక్షన్లుగా విభజించారు. ఇందులోని 2 హాల్స్ లో ఒకేసారి 5,000 మందికి పైగా కూర్చోవచ్చు. ఈ నిర్మాణానికి కుడివైపు మరో చిన్న భవనం ఉంటుంది. ఇందులో 3 రొట్టెల తయారీ యంత్రాలున్నాయి. ఇవి వంటశాలకి సాయంగా ఉంటాయి. వంటశాల హాల్ కి సమాంతరంగా 2 భారీ రోటీ తయారీ సెక్షన్లుంటాయి. ఇక్కడ వేలాది మంది వాలంటీర్లు స్వయంగా రోటీలను తయారు చేస్తూ ఉంటారు. లంగర్ హాల్కి వెనుక ప్రత్యేకంగా ఉండే ఒక వంటశాలలో 3 భారీ పాత్రల్లో భారీ మొత్తంలో పప్పులు ఉడికిస్తారు. ఇందుకోసం సాంప్రదాయ కలప పొయ్యిలను ఉపయోగిస్తూ ఉంటారు. మరో వంటశాలలో 2 భారీ పాత్రలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యమైన రోజుల్లో వీటిలో కూరగాయలు ఉడికిస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్న వేళ ఇక్కడ శ్రీ హర్మందిర్ సాహిబ్లో ఆశీస్సుల కోసం వచ్చే 2 లక్షల మందికి భోజనం అందించడానికి అదనపు వంటశాలల ఏర్పాటుకి సిద్ధమయ్యారు. బైశాఖికి ఇంకా 3 రోజులే ఉంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ ఉచిత వంటశాల నిర్వహణ బాధ్యతలు రఘువీర్ సింగ్ వహిస్తున్నారు. లంగర్ హాల్ వ్యవహారాలు ఆయన మాట మీదే సాగుతాయి. ప్రతిరోజు ఇక్కడ లంగర్లో కనీసం 60 నుంచి 70 వేల మంది భోజనం చేస్తుంటారు. బాయసకి నాడు ఈ సంఖ్య 2 నుంచి 2.5 లక్షల వరకు ఉంటుంది. అయినా ఎవరికి ఏ లోటు ఉండదు. పండుగ రోజు మనం ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. బైశాఖి పండుగ వేళ ఏ విధంగా ఏర్పాట్లు చేయాలనే విషయమై ఆయన వివిధ విభాగాలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే చాలా దూరం నుంచి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. అక్కడ కూర్చున్న బృందంలో ఒకరైన బల్దేవ్ సింగ్ ఆనంద్పూర్ సాహిబ్ నుంచి వచ్చారు. భారతదేశంలోని 5 అత్యున్నత సిక్కు సంస్థల్లో ఆనంద్పూర్ సాహిబ్ ఒకటి. అదనపు వంటశాలలతో సేవలందించడానికి ఆయన బృందం ఇక్కడికొచ్చింది. ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకోండి. మంచిది. బైశాఖికి ఇంకా 3 రోజులే ఉంది. సాయంత్రం అయ్యేసరికి భక్తుల సంఖ్య మరింతగా పెరిగింది. అయితే శ్రీ హర్మందిర్ సాహిబ్ వంటశాలలో పనులు మాత్రం ఎప్పట్లాగే సాగుతున్నాయి. గురుద్వారాల్లోని సామూహిక వంటశాలలో జరిగే పప్పుల మిశ్రమం లేదా లంగర్ వాలీ దాల్ ప్రక్రియకి ఏడాది పొడవునా ప్రముఖ స్థానం ఉంటుంది. ఇక్కడ వడ్డించే భోజనం నిరాడంబరంగా ఉంటుంది. భోజనంలో భాగమయ్యే ఈ పప్పులతో అవసరమైన అన్ని ప్రోటీన్లు అందుతాయి. పప్పులను వండే ప్రక్రియ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పెద్ద మొత్తాల్లోని పప్పులను శుభ్రం చేయడానికి 100 మంది వాలంటీర్లు ఇక్కడికి వస్తారు. శ్రీ హర్మందిర్ సాహిబ్లో రోజు 1800 నుంచి 2000 కిలోల పప్పులను ఉపయోగిస్తారు. పప్పు తయారు చేసే వంటశాలలో 3 పెద్ద పాత్రలుంటాయి.
ఒక్కో పాత్రలో 400 కిలోల పప్పు ఉడికించి కూరను తయారు చేయొచ్చు. ఈ భారీ పాత్రల్లో నీళ్లు మరుగుతుండగా అందులో పప్పులు వేసి ఉడికిస్తారు. సంప్రదాయ కట్టెల పొయ్యిల మీద మాత్రమే పప్పులను ఉడికిస్తారు. అప్పుడే ఆ కూరకి ప్రత్యేకమైన రుచి వస్తుందని విశ్వసిస్తారు. పొయ్యి మీద తక్కువ మంటతో ఉండటం వల్ల పప్పులు ఎక్కువసేపు ఉడుకుతాయి. దాంతో వాటి రుచి అద్భుతంగా ఉంటుంది. కట్టెల పొయ్యి ప్రత్యేకత అది. ప్రతి పాత్రలోనూ 24 కిలోల పప్పు, 12 కిలోల మసాలా పొడులు, 12 కిలోల హల్దీ లేదా పసుపు పొడి వేస్తారు. ఇక్కడి వంటవాళ్లు పెద్ద పెద్ద గరిటెలతో పప్పును కలియబెడతారు. వెల్లుల్లి, ఉల్లిపాయలతో పాటు 48 కిలోల నెయ్యిని అందులో వేస్తారు. పప్పుతో చేసే ఈ వంటకం పూర్తి కావడానికి 3 గంటల సమయం పడుతుంది. ఇదొక ఆధ్యాత్మిక ప్రదేశం కాబట్టి ఇక్కడ తయారు చేసిన భోజనాన్ని వేలాది మంది భక్తులకు వడ్డించే ముందు దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. రోజు జరిగే ఆచారాల్లో భాగంగా గ్రంథి లేదా పూజారి లంగర్లో వండిన తొలి భోజనాన్ని గురువు ముందు నివేదిస్తాడు. వండిన ప్రతి వంటకాన్ని ఒక స్టీల్ కత్తి లేదా కిర్పన్తో ఆశీర్వదిస్తారు. ప్రతి సిక్కు దగ్గర తప్పక ఉండాల్సిన 5 అంశాల్లో ఈ కిర్పాన్ కూడా ఒకటి. మిగిలిన 4 అంశాలు కేష్ అంటే కత్తిరించిన జుట్టు, కర అనే స్టీల్ బ్రేస్లెట్, కంగా అనే చెక్క దువ్వెన, కచేరా అనే కాటన్ అంగవస్త్రం. जीवन तक अपने दर कर दी सेवा करन दे उदम ते बल बख्शने एकाग्रता बख्शनी सुख होवे ना. మనఃపూర్వక అర్దాస్ లేదా ప్రార్థన పూర్తయింది. నైవేద్యంగా సమర్పించిన భోజనాన్ని తీసుకొచ్చి పెద్ద పాత్రలోని భోజనంలో కలిపేస్తారు. ఇక భోజనం భక్తులకు వడ్డించడానికి సిద్ధమైంది. ఉత్తర భారతదేశంలోని శ్రీ హర్మందిర్ సాహిబ్లో తెల్లవారుజామున 3 గంటల సమయం. బైశాఖీ పండుగకి ఇంకా 2 రోజులే ఉంది. గురుద్వారా మొత్తం దీపకాంతులతో వెలిగిపోతోంది. సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్ ని తీసుకొచ్చి వైభవోపేతమైన తెల్లటి అకాల్ తఖ్త్ మీద ఉంచారు. ఆ సమయంలో ఆ ప్రదేశం దైవ సన్నిధితో సమానం. ఈ వేడుకను ప్రకాష్ సాహిబ్ గా పిలుస్తారు. సిక్కు మతాన్ని 15వ శతాబ్దంలో గురునానక్ ప్రారంభించారు. ఆయనే ఈ మతాన్ని స్థాపించారు. గురునానక్ తర్వాత 9 మంది గురువులు ఆ తర్వాతి శతాబ్దాల్లో సిక్కు మతాన్ని అభివృద్ధి చేశారు. సిక్కుల 10వ గురువైన గురు గోబింద్ సింగ్ గురు గ్రంథ్ సాహిబ్ ని ఆధ్యాత్మిక శక్తికి చిహ్నంగా మార్చారు. సిక్కు గురువులు చెప్పిన బోధనల లిఖితపూర్వక గ్రంథమే ఈ గురు గ్రంథ్ సాహిబ్. అకాల్ తఖ్త్ మీద ఒక రాత్రంతా ఉంచిన తర్వాత మళ్లీ గురు గ్రంథ్ సాహిబ్ ని భక్తుల దర్శనార్థం మధ్య వేదిక మీదకి చేరుస్తారు. ఆ గ్రంథాన్ని కళ్ళారా చూడడానికి భక్తులు తరలి వస్తుంటారు. ఉదయం కాగానే వంటశాలల్లో పనులు మరింతగా జోరందుకున్నాయి. దగ్గర్లోని పాల కేంద్రం నుంచి 7,000 లీటర్ల పాలతో వ్యాన్లు అక్కడికి చేరుకున్నాయి. వాలంటీర్లు ఆ క్యాన్లలోని పాలని వంటశాల లోపలున్న కూలింగ్ రూంలోకి తరలించారు. తాజా పాలు రాగానే ముందుగా టీ తయారు చేస్తారు. వంటశాల నుంచి సిద్ధమయ్యే తొలి వంటకం అది. పెద్ద మొత్తంలో ఇక్కడ రోజు టీని తయారు చేస్తూ ఉంటారు. టీ కోసం వంటశాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరుతారు. అక్కడున్న గిన్నెలు తీసుకుని వేడివేడి టీ పట్టుకుంటారు. వాలంటీర్లు కూడా టీ అందిస్తూ ఉంటారు. సేవ పేరుతో వాళ్ళిక్కడ ఉచితంగా ఈ పని చేస్తారు. సిక్కు విశ్వాసంలో ప్రధానమైన సేవ అనే లక్ష్యంతోనే బిర్మింఘం నుంచి ఓ భక్తుడు ఇక్కడికి వచ్చాడు. ఆయన నిష్కామ్ సేవక్ జథాకి చెందిన వ్యక్తి.
జథా అనే ఈ వ్యవస్థీకృత సిక్కు బృందం 90ల నుంచి హర్మిందర్ సాహిబ్లోని బంగారు తాపడాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఏ గురుద్వార్లో అయినా సరే సేవ అనే అంశం ప్రధానంగా కనిపిస్తుంది. ప్రత్యేకించి ఇక్కడ శ్రీ హర్మిందర్ సాహిబ్లో సేవ అనేది చాలా ఉధృతంగా కనిపిస్తూ ఉంటుంది. సిక్కిజంలో గురునానక్ బోధించిన ప్రకారం సేవ అంటే ఇతరులకి సహాయాన్ని అందించడం అన్నమాట. అలాగే దేవుని పేరు స్మరిస్తూ మనం జీవితంలో చాలా నిజాయితీగా జీవించాలి. అంతేకాకుండా దేవుడు మనకిచ్చిన దాన్ని ఇతరులకు పంచాలి. ఆ రకమైన విశ్వాసంతోనే ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది వాలంటీర్లు ఇక్కడికి వస్తూ ఉంటారు. గర్భాలయం నుంచి వెలుపలకొచ్చే ప్రతి భక్తుడికి ఇక్కడ కరా ప్రసాద్ని అందజేస్తారు. ఈ పవిత్ర ప్రసాదాన్ని ప్రతి గురుద్వారాలో అందజేస్తుంటారు. బైసాఖీ పండుగతో ఈ ప్రసాదానికి లోతైన బంధం ఉన్నట్టు మనం గ్రహించవచ్చు. కడా ప్రసాద్ కూడా గురునానక్ సాహెబ్ కాలంలోనే మొదలైంది. బెషాకీ రోజున ఈ కడా ప్రసాదం తప్పకుండా తయారు చేసి అందరికీ పంచాలనే ఆచారాన్ని కూడా గురునానక్ సాహెబ్ ప్రారంభించారు. ఈ ప్రసాదం ఆనందానికి సంకేతం. అందుకే ఈ కడా ప్రసాద్ ఆచారాన్ని సిక్కులు ఎల్లప్పుడూ పాటించాలని గురునానక్ తన శిష్యులకి బోధించారు. అందుకే ప్రతి గురుద్వారలో ఈ ప్రసాదం పంపిణీ ఎల్లప్పుడూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతూనే ఉంటుంది. శ్రీ హర్మందిర్ సాహిబ్లోని భారీ వంటశాలలో కరా ప్రసాద్ని అత్యంత భక్తి శ్రద్ధలతో తయారు చేస్తారు. 750 కిలోల శుద్ధమైన నెయ్యి, 850 కిలోల పిండి ఉపయోగించి రోజు ఇక్కడి వంటశాలలో ప్రసాదాన్ని తయారు చేస్తారు. బైసాఖీ రోజున మరింత ఎక్కువ మొత్తంలో ప్రసాదం తయారవుతుంది. చక్కెర నీళ్లు కలపడం ద్వారా ప్రసాదం మరింత గొప్పగా అవుతుంది. ఒకే రకం మిశ్రమంతో 2 రకాల ప్రసాదాలను తయారు చేస్తారు. కరా ప్రసాద్ని కరైస్ గా పిలిచే లోహపు పాత్రల్లో తయారు చేస్తారు. ఈ భారీ పాత్రల వల్లే ఈ ప్రసాదానికి ఆ పేరొచ్చింది. 2వ రకం ప్రసాదాన్ని పిన్నీ ప్రసాద్ అనే పేరుతో పిలుస్తారు. తియ్యగా పొడిగా ఉండే ప్రసాదాన్ని భక్తులు ఇంటికి తీసుకెళ్లే వీలుంటుంది. ఈ మెషిన్ ద్వారా రోజుకు 8000 పిన్నీ ప్రసాదాలను తయారు చేస్తారు. బైసాఖీ పండుగ కోసం వంటశాలలో అన్నీ సిద్ధం చేస్తున్నారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టి గర్భాలయంలోకి వెళ్లే ముందు ఈ అమృత్ సరోవర్లో స్నానం చేస్తారు. ఇక్కడికొచ్చే అనేక మంది భక్తుల్లో ఈ వికాస్ ఖన్నా కూడా ఒకరు. ఈయన న్యూయార్క్ కు చెందిన ప్రఖ్యాత షెఫ్. అయితే ఆయన మూలాలు మాత్రం ఈ స్వర్ణ దేవాలయంలో ఉన్నాయి. నా చిన్నప్పుడు నేను మా నాన్నమ్మతో కలిసి ఈ గోల్డెన్ టెంపుల్ కు వచ్చేవాణ్ణి. అలాగే మా కుటుంబంతో కలిసి కూడా వచ్చేవాణ్ణి. ఇక్కడి ప్లేట్స్, ఈ గోడలు, ఈ పైకప్పు, ఈ మంత్రోచ్చారణ ఎప్పుడూ నా మనసులో మెదులుతూనే ఉంటాయి. వికాస్ చిన్నప్పుడు నాన్నమ్మ నన్ను ఇక్కడి వంటశాలలో రోటీలు తయారు చేసే చోటుకి తీసుకొచ్చేది. ఇక్కడ వేలాది మంది వాలంటీర్లు ప్రతిరోజు 2 లక్షల రోటీలను తయారు చేస్తూ ఉంటారు. గోల్డెన్ టెంపుల్లోని ఈ కమ్యూనిటీ కిచెన్ నా జీవితంలో ఒక భాగం లాంటిది. నా జీవితంలోని ప్రతి విషయాన్ని నేను ఇక్కడే వేడుకగా చేసుకున్నాను. నా ఓటముల్లోనూ ఇది నా వెంటే ఉంది. నేను అమెరికాకి వెళ్లే ముందు చివరిసారిగా ఇక్కడ భోజనం చేశాను. 7 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడ నేను భోజనం చేస్తున్నాను. ఈ 24 గంటలు తెరిచి ఉంచే వంటశాలలో ఎప్పుడూ పనులు జరుగుతూనే ఉంటాయి. 2 పెద్ద సెక్షన్లలో వేలాది మంది వాలంటీర్లు రోటీలను తయారు చేస్తూ ఉంటారు. తరువాత వాటిని పెద్ద పెద్ద పెనాల మీద వేసి కాల్చుతారు. ఆ తరువాత రోటీలను ఒకదానిపై ఒకటి పేర్చి వాటి మీద నెయ్యిని పూస్తారు. నెయ్యి పూసాక వీటిని నేరుగా లంగర్ హాల్లో పంపిణీ కోసం తరలిస్తారు. అదే సమయంలో లంగర్ లేదా సామూహిక భోజనశాలలో వడ్డానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వంటశాలలో సిద్ధం చేసిన పప్పుని వాలంటీర్లు స్వయంగా తీసుకెళ్లి లంగర్ హాల్లోని సర్వీస్ ఏరియాకి చేరుస్తారు. ఇక్కడ భోజనం చేయడానికి భక్తులు నిరంతరం వస్తూనే ఉంటారు. ఇక్కడ కనీసం 100 రౌండ్లు వడ్డిస్తారు. వరుసల్లో వచ్చే భక్తులకి వాలంటీర్లు శుభ్రమైన ప్లేట్లు, స్పూన్లు అందిస్తారు. భక్తులు వాటితో 2 అంతస్తులోని భారీ లంగర్ హాల్కి చేరుకుంటారు.
ఇక్కడి వంటశాల లేదా కమ్యూనిటీ హాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు వడ్డించే సమయంలో కనిపించే దాతృత్వం, సోదరభావం, ఏకత్వం లాంటివి వర్ణించడానికి నిజంగానే అస్సలు మాటలే సరిపోవు. ఇక్కడ వడ్డించేది కేవలం భోజనం కాదు, అది శరీరానికి స్వస్థత కలిగిస్తుందని మా నాన్నమ్మ చెప్పేది. ఆ మాట పూర్తి నిజం. ఎందుకంటే ఇక్కడ భోంచేసిన ప్రతిసారి అది కేవలం కడుపు నింపడం మాత్రమే కాదు, నా ఆత్మకి సైతం సంతృప్తి కలిగించిన భావన కలుగుతుంది. నిజంగా మనసుకి అదొక గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. నేను ఇక్కడికి వస్తున్నప్పుడు ఒక మహిళ రోజు ఇక్కడికి క్రమం తప్పకుండా వస్తూ ఉండేది. నేను కొన్ని రోజులు చూశాక, మీరు రోజు ఇక్కడికి క్రమం తప్పకుండా వస్తున్నారు కదా, ఎందుకు అని అడిగాను. నా కుమారుడికి భోజనం వడ్డించడానికి అని ఆమె చెప్పింది. అంటే మీ అబ్బాయి ఇక్కడే ఉన్నాడా అని అడిగాను. లేదు, అతను దేవుడి దగ్గర ఉన్నాడు అని నాతో చెప్పింది. ఈ రోటీ పవిత్రమైంది. 2 చేతులు జోడించి భక్తిభావంతో దాన్ని అందుకోవాలి. అది గురువు దీవెన. లంగర్ హాల్లో మీరు గమనిస్తే ఖరీదైన దుస్తులు వేసుకుని వజ్రాలు ధరించిన వాళ్ళు కనిపిస్తారు. అలాగే ఆ పోటే కష్టపడే వాళ్ళు సైతం మీకు కనిపిస్తూ ఉంటారు. అయితే ఏ తేడా లేకుండా వాళ్ళంతా ఈ లంగర్ హాల్లో ఒకే వరుసలో కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇక్కడికొచ్చే ప్రతి భక్తుడు ఇక్కడి పంగత్ లేదా వరుసలో కూర్చోవాలి. దేవుని దృష్టిలో అందరూ సమానమే అని చెప్పే విధానం ఇది. బైశాఖీ పండుగ శోభ ఇప్పుడు అన్ని చోట్ల కనిపిస్తోంది. సూర్యాస్తమయం కావడంతో శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ ని విశ్రాంతి మందిరానికి తీసుకువెళ్తున్నారు. అందులో భాగంగా ఆ పవిత్ర గ్రంథాన్ని పల్లకీలో ఊరేగిస్తున్నారు. అకల్ తఖ్త్కి తీసుకెళ్లే మార్గంలో అర్దాస్, కీర్తనలు కొనసాగుతూనే ఉన్నాయి. బైశాఖీ పండుగకి ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉండగా ఈ 13 ఎకరాల సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో కూరగాయల కోత పనులు జోరందుకున్నాయి. సేంద్రియ పద్ధతుల్లో ఈ పొలంలో పండించే కూరగాయలను ప్రత్యేకంగా శ్రీ హర్మందిర్ సాహిబ్ గురుద్వారాలోని వంటశాలలకు పంపుతారు. ఇక్కడ సేంద్రియ వ్యవసాయాన్ని మేము 2015లో ప్రారంభించాం. ఆర్గానిక్ పేరుతో ఎవరెవరో పండించే కూరగాయల్ని లంగార్లో ఉపయోగించడం కంటే స్వయంగా పండించిన సేంద్రియ కూరగాయల్ని లంగారికి పంపితే బాగుంటుందనే ఆలోచనే దీనికి అసలు కారణం. అవును, ఇక్కడ పండించే కూరగాయలన్నీ స్వర్ణదేవాలయం వంటశాలకు చేరతాయి. శ్రీ హర్మందర్ సాహెబ్ దర్బార్కి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పవిత్రమైన మనసుతో వస్తుంటారు. అలా వచ్చేవారికి వడ్డించే భోజనం సైతం పూర్తి పవిత్రంగా ఉండాలనే ఆలోచనతోనే ఈ సేంద్రియ వ్యవసాయం ప్రారంభించాం. దర్శనం చేసుకుని లంగార్ వాలంటీర్లుగా సేవలు అందించిన తర్వాత వాళ్ళు చేసే భోజనం వాళ్ళ మనసుకు కూడా సంతృప్తి ఇవ్వాలి. ఇక్కడ నుంచి వేలాది కిలోల కూరగాయలను సేకరించి వాటిని శుభ్రం చేసి సీల్ చేసి రోజు మార్చి రోజు గోల్డెన్ టెంపుల్ కు పంపుతూ ఉంటారు. అయితే బైశాఖీ పండుగ వేళ గురుద్వారాకి 2 లక్షల మంది భక్తులు వస్తారు. కాబట్టి ఈ కూరగాయలు సరిపోయే పరిస్థితి లేదు. అందుకే ఈ సమయంలో కొనుగోళ్ల ఇన్ఛార్జ్ లఖ్బీర్ సింగ్ నేరుగా హోల్సేల్ మార్కెట్ కు వెళ్తారు. అక్కడ ఆయన స్వయంగా పరిశీలించి అవసరమైన కూరగాయలు కొనుగోలు చేస్తారు. పొలం నుంచి వచ్చిన కాయగూరలే కాకుండా ఎంత కావాలో స్టోర్ కీపర్ నాకు చెప్తాడు. దాని ప్రకారం ఇక్కడ కావాల్సిన కాయగూరలను నేను కొనుగోలు చేస్తాను. అవసరమైతే 1 వారం ముందే కావలసినవన్నీ కూడా నేను సిద్ధం చేస్తూ ఉంటాను. ఇక్కడ కూరగాయలు కొనుగోలు చేశాక ట్రక్ ద్వారా వాటిని వంటశాల స్టోర్ కి తరలిస్తారు. కూరగాయలన్నీ స్టోర్ కి చేరాక అవసరమైన కూరగాయల్ని శుభ్రం చేసి విశాలమైన తరిగే ప్రదేశాలకి పంపిస్తారు. ఇక్కడ కూరగాయలు తరిగేందుకు పెద్ద సంఖ్యలో వాలంటీర్లుంటారు. రోజు ఇక్కడ 5,000 కిలోల కూరగాయలను తరుగుతారు. బైశాఖీ రోజున ఆ మొత్తం 10,000 కిలోలకి చేరుతుంది. తరిగిన కూరగాయల్ని వండడం కోసం వంటశాలలకు తరలిస్తారు.
ఈ వంటశాల 24 గంటలు పనిచేయడానికి ఇక్కడ 450 మందికి పైగా శాశ్వత ఉద్యోగులున్నారు. వాళ్లలో చాలా మంది దశాబ్దాలకు పైగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఏళ్ల తరబడిన అనుభవంతో వాళ్ళు ఒకేసారి 11 పెద్ద పెద్ద పాత్రల్లో వంటకాల్ని సులభంగా చేసేస్తూ ఉంటారు. ఇక్కడ రోజు కొత్త వంటకాలు తయారు చేస్తారు. గురు రామదాస్ లంగర్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాల. ఇక్కడ రోజు కొత్త వంటకం చేస్తుంటాం. ఈ రోజు వండింది మరుసటి రోజు వండం, అలాగే మరుసటి రోజు వండింది మూడో రోజు చెయ్యం. రోజు ఏ వంటకం చేయాలనేది మేము వారం ముందే పట్టిక తయారు చేస్తాం. ఈ రోజు పాలకూర, క్యారెట్, బంగాళదుంపలు, పప్పు కలిపిన వంటకాన్ని తయారు చేస్తున్నారు. ఇక్కడి వంటకాల్లో నెయ్యిని ప్రధానంగా ఉపయోగిస్తారు. భోజనానికి ఇది అదనపు పోషకాలను అందిస్తుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఇతర పోషకాలతో ఈ భోజనం సమతౌల్యంగా ఉంటుంది. బైసాఖీ పండుగ వేళ అదనపు వంటశాలలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో ఒకటైన ఈ వంటశాలలో ప్రత్యేకంగా జిలేబీలు తయారు చేస్తున్నారు. భారతదేశపు ప్రఖ్యాత మిఠాయి ఇది. శనగపిండి కలిపి దాంతో ఈ మిఠాయిని తయారు చేస్తారు. ఈ ప్రక్రియను కుల్వంత్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు. పిండినిలా నూనెలో పిండడం ద్వారా ఈ మిఠాయిని తయారు చేస్తారు. బైశాఖి పండుగ సమయంలో మేము 10 నుంచి 12 మంది వరకు ముందు రోజే ఇక్కడికి వచ్చి పగలు రాత్రి ఇలా ఏదో ఒకటి తయారు చేసి భక్తులకు అందిస్తాం. జిలేబీలంటే పంజాబీలకి చాలా ఇష్టం. జిలేబీ చూస్తే చాలు పంజాబీల నోరు ఊరిపోతుంది. పంజాబీలు ఏ పండగ చేసుకున్నా, ఏ శుభకార్యం చేసుకున్నా అందులో జిలేబీ ముఖ్యంగా ఉండాల్సిందే. జిలేబీ లేకపోతే పంజాబీలకి ఏ విందు భోజనమైనా పరిపూర్ణం కాదు. అందుకే పంజాబీ భోజనంలో జిలేబీది కీలక స్థానం. బైశాఖీ రోజున జిలేబీలు చేసి భక్తులకు అందిస్తూ ఉంటారు. ఇక్కడి వంట వాళ్ళు 24 గంటలు జిలేబీని తయారు చేస్తూనే ఉంటారు. బైశాఖీ రోజున 2 లక్షల మంది భక్తులకు అందించడానికి 1500 కిలోల జిలేబీని సిద్ధం చేస్తూ ఉంటారు. కొంచెం చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఆనంద్పూర్ నుంచి వచ్చిన జఠా లేదా బల్దేవ్ సింగ్ బృందం కూడా ఇక్కడ ఇతర వంటశాలలు ఏర్పాటు చేసింది. వీళ్ళిక్కడ 2 భారీ పాత్రల్లో వంటలు సిద్ధం చేస్తున్నారు. ఒక పాత్రలో 400 కిలోల పప్పు, మరో దాంట్లో తీపి అన్నం తయారు చేస్తున్నారు. ఈ పండగ వేళ ఆనందపూర్ సాహెబ్ నుంచి దాదాపు 100 మంది బయలుదేరి ఇక్కడికి చేరుకుంటారు. వాళ్ళందరూ ఇక్కడ తలో పని చేస్తూ ఈ వంటశాల నిరాటంకంగా కొనసాగేందుకు తమ వంతు సాయం చేస్తారు. దాదాపు 50 క్వింటాళ్ల పప్పుతో కూర చేస్తాం, అలాగే అన్నం తయారు చేస్తాం. వీటితో పాటు కాయగూరలకి పప్పు కలిపి మరో వంటకం, పాయసం, ఇంకా చాలా వంటకాలు చేస్తుంటాం. నువ్వు స్టోర్కి వెళ్ళి ఇంకా ఇక్కడ ఏం కావాలో తీసుకుని త్వరగా వచ్చాయి, వెళ్ళు. ఇక్కడ వంటకాల తయారీ ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. ఓవైపు భక్తులకి వడ్డిస్తూ ఏది అవసరమైతే అది అప్పటికప్పుడు తయారు చేస్తుంటాం. అదే సమయంలో అమృత్సర్ కి 30 కిలోమీటర్ల దూరంలోని అటారీ అనే సరిహద్దు పట్టణంలో ఒక్కసారిగా చైతన్యం అలుముకుంది. ప్రతి సంవత్సరం బైసాఖీ పండుగ వేళ 150 మంది భక్తులు పంజాబ్లోని ఈ పట్టణం నుంచి పొరుగు దేశం పాకిస్తాన్కి ప్రయాణమవుతారు. సరిహద్దు వెంబడి ఉండే గురుద్వారాల్లో వీళ్లు సామూహిక వంటశాలలు లేదా లంగర్లు ఏర్పాటు చేస్తారు. అటారీ రైల్వే స్టేషన్లో వీళ్లు సంఝౌతా ఎక్స్ప్రెస్ ఎక్కుతారు. ఈ ప్రత్యేక రైలు 2 దేశాల మధ్య ప్రయాణిస్తుంది. బైశాఖీ రోజున మా ఊళ్ళోని సిక్కులు సరిహద్దు దాటి పాకిస్తాన్కి వెళ్లి అక్కడ నన్కానా సాహిబ్ క్షేత్రాన్ని దర్శించి వస్తారు. పాకిస్తాన్లో ఉన్న ఆ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకుని రావడం మాకు గొప్ప వరం లాంటిది. నేను తొలిసారిగా ఆ పవిత్ర క్షేత్రానికి వెళ్తున్నాను. ఈ పండుగ వేళ దేవుడి దయ వల్ల అన్ని అనుకున్నట్టు జరిగి ఆ క్షేత్రాన్ని దర్శించుకుని రావాలి. భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు అంత మెరుగ్గా లేనప్పటికీ ఈ రూపంలో మాత్రం బంధం అలాగే ఉంది. బైసాఖీ ఇంకా 1 రోజు మాత్రమే ఉంది. అమృత్సర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గండీవిండ్ గ్రామంలో పండుగ శోభ ప్రతి చోట కనిపిస్తోంది.
బైసాఖీ పండుగని పొరుగువారితో కలిసి వేడుక చేసేందుకు భగవాన్ సింగ్ కుటుంబం సిద్ధమైంది. బైసాఖీ రోజున ఇలా కుటుంబంతో కలిసి అలాగే పొరుగువారితో కలిసి గడపడం చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే అందరం కలిసి ట్రాక్టర్ లో ప్రయాణమై గురు గోవింద్ సాహెబ్ ని దర్శించుకొని రావడం ఆనందంగా ఉంటుంది. మేము అక్కడికి చేరుకోగానే మా కానుకలన్నీ సమర్పించుకుంటాం. ఇక్కడి రైతులు సగర్భంగా భావించే ట్రాక్టర్లో ఆయన ఇతరులతో కలిసి గ్రామ ప్రదర్శనకు వెళ్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు శ్రీ హర్మందిర్ సాహిబ్ కు వెళ్లనున్నారు. నగర సరిహద్దుల్లోని ఈ ప్రదేశంలో ఉత్సవాలు, గుర్రపు స్వారీలు, ఇతర వేడుకలు జరుగుతాయి. ప్రజలు వారి వారి స్తోమతకు తగ్గట్టు కొత్త దుస్తులు ధరించి కొత్త ఏడాదిని వేడుకగా చేసుకుంటారు. సిక్కులకు బైసాఖీ అంటే కేవలం పంట కోతల సమయంలో చేసే పండుగ మాత్రమే కాదు. సిక్కుల 10వ చివరి గురువైన గురు గోవింద్ సింగ్ ఈ రోజునే సిక్కులను పవిత్ర యోధుల కుటుంబంగా మార్చాడు. దాన్నే ఖాల్సా పంత్ అని పిలుస్తారు. లో ఆనంద్పూర్ సాహెబ్ వేదికగా దస్వాయి బాద్షా శిష్యులను పిలిచి అప్పుడు తన కత్తి బలి కోరుతుందనగా అప్పుడు 5 సిక్కులు ముందుకు రావడం జరిగింది. గురువు వాళ్లలో ఒక్కొక్కరిని లోపలకు తీసుకువెళ్తాడు. బయటికి వచ్చిన సమయంలో గురువు కత్తి రక్తంతో కనిపించడంతో మిగిలిన వాళ్లంతా అక్కడి నుంచి చాలా భయపడి పారిపోయారు. అప్పుడు గురువు ఆ 5 బయటికి రమ్మని పిలిచాడు. అలా ఆ 5 ఎంతో పవిత్రులుగా నిలిచారు. బిశాఖీ రోజున వాళ్లకి ఈ భాగ్యం దక్కింది. ఈ పవిత్రమైన రోజున శ్రీ హర్మందిర్ సాహిబ్ కి భక్తులు పోటెత్తుతూ ఉంటారు. బైసాఖీ రంగుగా చెప్పే బంగారు రంగులో దుస్తులను ధరిస్తారు. ఈ రోజున గురుద్వారాలోని 4 మార్గాల నుంచి దాదాపు 2 లక్షల మంది భక్తులు వచ్చి వెళ్తారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తుల కోసం ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో చేయాల్సిందే. గురువు దీవెనల కోసం భక్తులు చాలా దూరాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. గురుద్వారాకొచ్చే భక్తుల కోసం 4 మార్గాల దగ్గర తాగునీరు అందజేస్తూ ఉంటారు. భగవాన్ సింగ్ తన భుజాల మీద గోధుమ మూటలతో హర్మందిర్ సాహిబ్ వంటశాల స్టోర్లోకి వెళ్తున్నాడు. దీన్నే దస్వంద్ అంటారు. ఇక్కడ ప్రజలందరూ సమానమే. జమీందారులు ఇక్కడ పనిచేస్తారు, పేదవాళ్ళు కూడా ఇక్కడ పనిచేస్తారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా తమ శక్తి మేరకు ఇక్కడ కానుకలు చెల్లిస్తారు. ఆ విధంగా వాళ్ళు గురుసేవలో తరిస్తారు. ఈ పండుగ రోజు మేము ఏ ఇబ్బంది లేకుండా గురు సాహెబ్ మందిరానికి చేరుకున్నాం. ఇక్కడ మా కానుకలు కూడా చెల్లించాం. దర్శనం అయిన తర్వాత మేము ఇక్కడ నేరుగా లంగర్కి వెళ్లి భోంచేస్తాం. దర్శనం, లంగర్లో భోంచేయడం ఈ రెండూ ఎప్పుడూ మా మనసుకి సంతోషాన్ని ఇచ్చే అంశాలు. మనసుతో పాటు ఆత్మ కూడా చాలా సంతృప్తి లభిస్తుందని చెప్పగలను. శ్రీ హర్మందిర్ సాహిబ్ లో అప్పటికే భక్తులు కిటకిటలాడుతున్నారు. భగవాన్ సింగ్ తన కుమారుడితో కలిసి లోపలికి ప్రవేశించాడు. ఈ పవిత్రమైన రోజున ఆయన గర్భాలయంలోని గురువు నుంచి ఆశీస్సులు అందుకున్న తరువాత లంగర్ హాల్లోకి వెళ్లి ప్రసాదం అందుకొనున్నాడు. భారీగా వచ్చే భక్తుల కోసం అన్ని వంటశాలలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. రోటీల కోసం పిండిని కలిపే ఇక్కడి 3 యంత్రాలు ఈ రోజు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉన్నాయి. ఈ పండుగ వేళలో అదొక నిరంతర ప్రక్రియ. ముందుగా ఇక్కడ పిండిని కలిపి ముద్దలుగా చేస్తారు. తరువాత పిండి ముద్దల్ని 3 మిషన్ల ద్వారా బయటకు పంపుతారు. అక్కడ ఒకే సైజులో రోటీలు తయారై బయటకొస్తాయి. లంగర్కొచ్చే భక్తుల ఆకలి తీర్చడానికి ఈ మిషన్లు రోజంతా పనిచేస్తూనే ఉంటాయి. ఇక్కడున్న పెద్ద మిషన్ దాదాపు 5,000 రోటీలు తయారు చేయగలదు. మిగిలిన 2 మిషన్లు ఒక్కొక్కటి 3,000 రోటీలను తయారు చేయగలవు. 3 కలిసి ఒకే గంటలో 11,000 రోటీలను తయారు చేయగలవు.
ఈ మిషన్లకు తోడు వాలంటీర్లు సైతం నిరంతరాయంగా రోటీలను తయారు చేస్తూనే ఉంటారు. ఈ రోజు స్వర్ణ దేవాలయంలో దాదాపు 20,000 కిలోల గోధుమ పిండి వినియోగిస్తారు. ఇక్కడ నెల రోజుల్లో ఉపయోగించే గోధుమ మూటల్ని ఒకదాని మీద ఒకటిగాని పేరిస్తే అవి 3 బుర్జ్ ఖలీఫాల ఎత్తుకు సమానంగా ఉంటాయి. 30 నుంచి 35 క్వింటాళ్ల పిండిని చేతులతో రోటీలుగా చేస్తాం. అలాగే 60 నుంచి 70 క్వింటాళ్ల పిండిని రోటీలుగా మిషన్తో చేస్తాం. వంటశాలకి వెలుపల ఆనంద్పూర్ నుంచి వచ్చిన బల్దేవ్ సింగ్ జథా ఏర్పాటు చేసిన వంటశాలలో ఖీర్ అనే తీపి అన్నాన్ని సిద్ధం చేస్తున్నారు. ఖీర్ అనేది ప్రతి వంటశాలలో ముఖ్యమైన వంటకం. తీపిగా ఉండే ఈ అన్నం అంటే భక్తులకి చాలా ఇష్టం. దగ్గర్లోని గ్రామాల నుంచి చాలా మంది పాలు తీసుకొచ్చి ఈ వంటశాలలకు ఇస్తూ ఉంటారు. ఖీర్ సిద్ధం చేసే క్రమంలో వంటవాళ్లు గంటకు పైగా దాన్ని బాగా కలియబెట్టాల్సి ఉంటుంది. సరౌనీ కమిటీ కింద మేము ఇక్కడ ఈ వంటశాల నిర్వహిస్తున్నాం. ఇక్కడ అవసరమైన వస్తువులన్నీ కూడా ఈ కమిటీనే మాకు అందిస్తుంది. మేము ఇక్కడ ఒకేసారి అన్నం తయారు చేస్తాం, కడా ప్రసాద్ చేస్తాం, ఖీర్ చేస్తాం, అలాగే కడీ కూడా తయారు చేస్తాం, అమృతి కూడా చేస్తాం. మేం మాత్రమే కాకుండా సరౌనీ కమిటీకి చెందిన ఇతర బృందాలు కూడా వంటశాల నిర్వహిస్తుంటాయి. బాయిసకి రోజున మేము ఇక్కడ రోటీలతో పాటు రకరకాల కూరగాయలతో కూర చేస్తాం. అలాగే జిలేబీలు, లడ్డు, బర్ఫీ లాంటివి కూడా చేస్తాం. ఇవే కాకుండా సేమియాతో పాయసం చేస్తాం. అలాగే దేవుడు ప్రసాదాలు చేస్తుంటాం. తీపి వంటకాలు చాలా చేస్తాం. ప్రపంచపు అతిపెద్ద ఉచిత సామూహిక వంటశాల పూర్తి వేగంతో పనిచేస్తోంది. ఈ రోజు ఈ వంటశాల 2 లక్షల మంది కోసం భోజనాన్ని సిద్ధం చేయనుంది. రఘుబీర్ సింగ్ ప్రతి విషయాన్ని దగ్గరుండి చూస్తూ అన్ని పనులు చక్కగా జరిగి రుచికరమైన భోజనం లంగర్ హాల్స్ కి చేరేలా చూస్తున్నారు. వంటశాలలోని ఉద్యోగులు తయారైన భోజనాలను బకెట్లలో నింపి వాటిని సర్వీస్ ఏరియాకి తీసుకెళ్తున్నారు. మరోవైపు దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు లంగర్ హాల్స్ కి చేరుతున్నారు. స్వయంగా వండుకొని, స్వయంగా వడ్డించుకొని, స్వయంగా భోంచేస్తాననే మాట ఇక్కడి ప్రతి భక్తుడు తప్పక ఉచ్చరించాలి. సమానత్వం అనేది సిక్కిజంలో ప్రధానాంశం. ప్లేట్లు, స్పూన్లు, గిన్నెలు భక్తుల చేతికొచ్చాయి. వాటిని తీసుకుని భక్తులు 2 పెద్ద పెద్ద లంగర్ హాల్స్ కి చేరుతున్నారు. రెండు లంగర్లలో దాదాపు 5,000 మంది ఒకేసారి కూర్చోవచ్చు. అయితే భోజనానికి ముందు ఇక్కడ ప్రార్థన చేయాలి. దాదాపు 50 నుంచి 55 మంది మా ఉద్యోగులు పనిచేస్తారు. వాళ్ళతో పాటు 2 నుంచి 3,000 మంది వాలంటీర్లు ఇక్కడ సేవలు అందిస్తుంటారు. వంటశాలలోని వాలంటీర్లు ప్రతి భక్తుడికి వడ్డిస్తూ వెళ్తారు. లంగర్లో కూర్చున్న భక్తులు తమ భోజనం ముగించేసరికి లోపలికొచ్చేందుకు ఇతర భక్తులు సిద్ధంగా ఉంటారు. గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే లంగర్ హాల్లో ఉద్యోగులు, వాలంటీర్లు, సేవకులు కలిసి సమన్వయంతో పనిచేస్తుంటారు. అందుకే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిపోతుంటుంది. ఒక్కోసారి భక్తులు వచ్చి భోంచేసి వెళ్లడానికి 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది. వాళ్ళు వెళ్ళగానే 5 నిమిషాల్లో గది శుభ్రం చేసి మళ్లీ భోజనాలు వడ్డించడానికి వీలుగా ఇక్కడ క్లీనింగ్ యంత్రాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక బృందం వచ్చి వెళ్లగానే మరో బృందం రావడం అనేది ఇక్కడ నిరంతరాయంగా సాగిపోతుంటుంది. భోజనాలు ముగిసిన తర్వాత పళ్ళాలన్నీ కడిగే ప్రదేశానికి చేరుతాయి. అక్కడ శుభ్రం చేశాక మళ్లీ భక్తుల చేతికి చేరుతాయి. పరిశుభ్రతకి ఇక్కడ చాలా ప్రాముఖ్యతనిస్తారు. ప్రతి ప్లేట్ని ఇక్కడ 5 దశల్లో శుభ్రం చేస్తారు.
బాగా రుద్ది కడిగి శుభ్రం చేశాక చివరిగా శుభ్రమైన నీటిలో మళ్లీ ముంచి తీస్తారు. ప్రతి ప్లేట్ అత్యంత శుభ్రంగా ఉంటుంది. వాలంటీర్లు ఈ రోజు 6000 పాత్రలను కడగాల్సి ఉంటుంది. ఇక చీకటి పడగానే బైసాఖీ పండుగ ఊపందుకుంది. భక్తులందరూ శ్రీ హర్మందిర్ సాహిబ్ గురుద్వారాకి చేరుకుంటున్నారు. బంగారు తాపడం చేసిన ఇక్కడి దేవాలయం దాని వెలుగు జిలుగులు కోనేటిలో ప్రతిబింబిస్తున్నాయి. బైసాఖీ సందర్భంగా ప్రత్యేక అర్దాస్ లేదా ప్రార్థనలు కొనసాగుతూ ఉండగా భక్తులు తలలు వంచి చేతులు జోడించి భక్తిలో మునిగిపోతారు. సిక్కు మతంలో అత్యంత ముఖ్యమైన ఈ పండుగను రైతులు అత్యంత భక్తితో జరుపుకుంటారు. చివరగా బాణాసంచా వేడుకలతో పండుగను పరిపూర్ణం చేస్తారు. దేవుని ఆశీస్సులు కోరుతూ జోకి ఛై సోతేరా అంటూ మనఃపూర్వకంగా ప్రార్థిస్తారు. అంటే నాకు చెందినదంతా నీదే వాహిగురు అని అర్థం.